విశాఖలోని ఎంవీపీ పోలీసులపై దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సిఐజీ సంజీవరావు తెలిపారు. ఒక కేసు విషయంలో పలుమార్లు నిందితుడు వినయ్ రాజునాయుడు మధ్య గొడవ జరిగిందని, గొడవతో నిందితుడు రాజునాయుడు కోపం పెంచుకున్నట్లు వెల్లడించాడు. మరో కేసు విషయమై కొర్రయ్య వినయ్ వెళ్తే పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. తప్పించుకొని తిరుగుతున్న కొర్రయ్య వినయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. చేయడం జరిగింది. అదే క్రమంలో ఇంకా ఇద్దరు పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది. మరలా 31/7 మరలా అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు సాయంత్రం మనం క్యాచ్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ నిమిత్తం కోర్టుకి అరెస్ట్ నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇతని పైన సుమారు 9 కేసులు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు, అలాగే దిశ పోలీస్ స్టేషన్ లో 1 కేసు, ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి అతని పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి అతనికి ఉన్నటువంటి నివాసం ఉన్న జ్యూరిడిక్షన్ కి పంపించడం అనేది జరుగుతుంది. 9 కేసుల్లో 5 కేసులు ఆ పర్టికులర్ భార్య భర్తలకు సంబంధించినటువంటి తగువులో ఉన్నటువంటివి. మిగతా ఒక 2 ప్రాపర్టీ కేసులు అంటే దొంగతనానికి సంబంధించిన కేసులు, అలాగే ఆల్ వీధిలోనే 3 టౌన్ లోనే కొట్లాటకి సంబంధించిన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. ఆ కేసులన్నీ కూడా కోర్టు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓపెన్ చేయడం జరిగింది. అతడు పాల వ్యాపారం చేసుకుంటారు. అతని వృత్తి. అటెంప్ట్ మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. విధులకు ఆటంకపరిచినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వం నిఖిల్ పిస్ట్ అని మన చేతికి వేలికి పెట్టుకొని కొట్టేదే ఆ ఆయుధం ద్వారా ఆపరేట్ దాడి చేశాడు. ఆ ఆయుధాన్ని కూడా సీజ్ చేసాం. మీడియేటర్ సమక్షంలో కోర్టుకి అవి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఆ పర్టికులర్ భార్య భర్తలకు సంబంధించినటువంటి ఇంటి దగ్గర జరిగినటువంటి గొడవలు, అలాగే 3 టౌన్ లో ఆ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న గొడవలు. బాగానే ఉన్నారు. విధులు కూడా హాజరయ్యారు. వాడు వెంటనే పారిపోవడం అనేది జరిగింది. మేము మాకున్నటువంటి టెక్నికల్ గా ఆపరేట్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. అది మనం ఇంకా వెరిఫై చేయవలసి ఉంది. వెరిఫై చేస్తాం. ఆమె భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నబాల్తేరు చాకల వీధిలో ఉంటారు. ఈమె ఆదర్శ నగర్ లో సపరేట్ గా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దపదపాలుగా కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7 కూడా మరలా ఆమెను కాపునానికి రమ్మని ఆమె ఆదర్శ నగర్ ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో ఆమె వెంటనే పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది.